సో రాజు గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో స్వీట్ కార్న్ కొబ్బరి హల్వా చేయబోతున్నారు. అవునండి. సో స్వీట్ కార్న్ కొబ్బరి ఈ రెండిటి కాంబినేషన్స్ మనకి యాక్చువల్లీ స్వీట్ కి చాలా బాగుంటాయి కదా. స్వీట్ కార్న్ కూడా మనకు కొంచెం ఎక్కువ టేస్ట్ అనేది ఉండదు కాబట్టి రెండు ఎలా ఉంటాయి అంటే ఈ రెండిటి కాంబినేషన్ ఎలా ఉంటుంది? స్వీట్ కార్న్ ఎందుకంటే మనకు కొంచెం స్వీట్నింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొబ్బరి పాలు కమ్మదనం ఉంటుంది. సో ఈ కాంబినేషన్ లో ఇక్కడ బెల్లం కాంబినేషన్ లో చేస్తున్నాం. పంచదార కంటే కొంచెం బెల్లం కాంబినేషన్ లో చేస్తే చాలా బాగుంది. సో కొంచెం డిఫరెంట్ గా ఉంది హల్వా వినడానికి కూడా. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, స్వీట్ కార్న్ కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్ కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, కొబ్బరి పాలు ½ లీటర్, బెల్లం తురుము ½ కప్పు, యాలకుల పొడి అర టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు హల్వా స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకున్నాం కదండి. ఓకే, సో వాటిని మనం మిక్సీ పట్టిట పేస్ట్ రెడీ చేసుకోవాలి, మెత్తగా ఉండాలి. ఓకే, బేస్ మనకి ఇదే మనం పలుకుల్లాగా అలా యూజ్ చేయట్లేదు, గింజలా కాకుండా ఇలా వాటిని మనం పేస్ట్ చేసేసారు. ఓకే, సో నెయ్యి వేసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొబ్బరి పాలు మనకు ఆ టేస్ట్ బాగా ఇస్తుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ తో పాటుగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా అక్కడక్కడ తగ్గితే ఇంకా బాగుంటుంది. సో జనరల్లీ మనం ఎండు కొబ్బరి ముక్కలు అవి స్వీట్స్ లో ఇలా వేసుకుంటాం, పాయసంలో అలా. సో ఇప్పుడు హల్వాలో కూడా మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం కొబ్బరి కాబట్టి మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకోవాలి రాజు గారు. అవునండి. జీడిపప్పు, కిస్మిస్, బాదం. ఓకే, సో దీంట్లోనే ఎండు కొబ్బరి ముక్కలు కూడా అవి కూడా వేయించేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా వేయిస్తే బాగుంది. సో మనకి ఎండు కొబ్బరి ముక్కలు వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి ఫాస్ట్ గా. సో తొందరగా తీసేసుకోవాలి. ఓకే, దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకొని స్వీట్ కార్న్ పేస్ట్ చేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆ పచ్చివాసన ఉంటుంది కదా, కొంచెం లైట్ గా ఉంటుంది. సో నేతిలో వేయించుకుంటే మనకు స్వీట్ కాబట్టి ఆ కమ్మటి టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఆ నెయ్యి అంతా కూడా ఈ స్వీట్ కార్న్ కి పట్టేసుకుంటే మనకు ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది, దీంట్లో యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇది కొద్దిగా వేగాలండి మనకు. ఓకే రాజు గారు. ఓకే, నెయ్యి అంతా పిచ్చి చేసుకుందండి ఇది. అవును, అసలు ఆ కమ్మదనం కూడా బాగా స్మెల్ బాగా తెలుస్తుంది, ఫ్లేవర్ అంతా కూడా. సో ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు. సో ఇంట్లో తయారు చేసుకున్న పర్లేదు, లేకపోతే మనకు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు దొరికేస్తుంది ఈ మధ్య యాక్చువల్లీ. కానీ ఇంట్లో తయారు చేసుకోవడం కూడా మనకు పెద్ద కష్టమేం కాదు, కొబ్బరి పాలు చేసుకోవచ్చు. సో వాళ్ళ అవైలబిలిటీని బట్టి వీలవుతుందంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మెయిన్ టేస్ట్ అంతా కూడా కొబ్బరి పాలు వల్ల బాగా వస్తుంది కదా రాజు గారు. సో దీంట్లో కొంచెం ఉడికేసి మనకు కొంచెం దగ్గరికి రావాలి. ఓకే, సో కొంచెం దగ్గరకు వచ్చాక మనకు ఆ హల్వా టెక్స్చర్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం స్వీట్నెస్ యాడ్ చేసుకోవచ్చా? సో ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే చేసేసుకోవచ్చా? బెల్లం యాడ్ చేస్తున్నాం. అవునండి, బెల్లం తురుము. మనకు స్వీట్ కార్న్స్ కూడా కొంచెం స్వీట్ గానే ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి బెల్లం అనేది. ఓకే, సో ఈ స్వీట్ చక్కగా ఎవరైనా తినేసేయచ్చు హ్యాపీగా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ. హెల్దీగానే మంచిదే. కొబ్బరి పాలు, బెల్లం. సో మీరు షుగర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి చక్కగా పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు. సో ఆ బెల్లంలో కూడా మనకు కొంచెం పాకంలాగా వేడిలో తగలగానే కొంచెం అది కూడా మనకి రిలీజ్ అవుతుంది, కరిగిపోతుంది కాబట్టి ఆ టేస్ట్ కూడా మిక్స్ అయిపోయి ఇంకా కొంచెం మనకి బాగా అవుతుంది కదా.
కొంచెం ఇది దగ్గరికి రావాలండి. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఆలోపు మనం కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే ఓకే. సో మరి ఏం చేయబోతున్నారు రాజు గారు ఈరోజు? బ్రింజాల్తో సీల్ చేస్తున్నాను. సీల్, ఓ ఓకే ఓకే. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి. యా యా షూర్. సో కొంచెం ఇలా బెండ్గా ఉన్నది నేను తీసుకున్నానండి. ఓకే, కొంచెం న్యాచురల్గా వస్తుంది. ఓకే. సో ఇక్కడ స్టెమ్ పార్ట్ తీసేస్తున్నాం. సో బేస్ ఉండడానికి కొంచెం కట్ చేసుకోవాలి. సో కొంచెం వి షేప్లో ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇక్కడ కొంచెం ఘాట్ పెట్టేసి కొంచెం నోరు కూడా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. ఓకే. సో ఇలా వస్తుంది. యా. సో ఇక్కడ ఐస్, ఓకే. అలాగే టూత్ పిక్స్తో చిన్న హోల్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీసాలు ఉంటాయి దానికి. చిన్న రెండు రంధ్రాలు, రెండు వైపులా రెండు రెండు రంధ్రాలు చేసేసుకుంటాం. అలాగే ఇక్కడ హ్యాండ్స్ ఉంటాయండి. సో ఇక్కడ స్లిట్ ఇస్తున్నాం రెండు వైపులా, ప్లస్ టేల్. సో ఇక్కడ టేల్ వచ్చేసి ఏదైతే బేస్ కట్ చేసామో దాంట్లో వచ్చేస్తుంది. జస్ట్ ఇలా వి షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం ట్రిమ్ చేసుకుంటే దాంట్లోకి ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇలా వచ్చేస్తుంది. సో హ్యాండ్స్ కూడా కొంచెం ట్రిమ్ చేసుకొని ఆల్రెడీ స్లిట్ ఇచ్చాను కదా, అందులో ఇన్సర్ట్ చేసేటమే. చేసాను. సో ఇక్కడ మనం ఐస్ కోసం ఇక్కడ ఓపెన్ చేసాం కదా, సో దాంట్లో టూత్ పిక్ పెట్టి కొంచెం హోల్డ్ చేసుకొని మిరియాలు పెట్టేసుకోవచ్చు. సరిపోతుందండి. సరిపోతుందా? ఆపేద్దాం రాజు గారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకే. కొంచెం ఇలాచి, యాలకుల పొడి, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు. ఇప్పుడు కొంచెం ఒక ఫినిషింగ్ వచ్చేసింది హల్వాకి. జస్ట్ ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి అంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు మొత్తం రెడీ అయింది. ఓకే. మన కార్వింగ్ కూడా అయిపోయింది కదా రాజు గారు. జస్ట్ కొంచెం ఆ మీసాలు ఒకటి పెట్టేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, డిష్ రెడీ. సో ఇది కూడా ఫినిష్ అప్ చేసేద్దాం. సేమియా తీసుకున్నారా? అవునండి, కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. ఓకే. సో సీల్ రెడీ. బౌల్ ఇస్తారా? అలాగే బౌల్లోకి హల్వా కూడా తీసేసుకోండి. గుమగుమలు ఆడిపోతుంది. ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా, స్వీట్ కార్న్ ఫ్లేవర్ కానీ నెయ్యి. మామూలుగా మన స్వీట్ కార్న్ పచ్చి తిన్నగానే కమ్మగా ఉంటుంది. సో అది నెయ్యిలో కొంచెం వేగేసరికి అది ఇంకా బాగా ఎలివేట్ అయింది. సో ఫైనల్గా ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్.
ఓకే, సూపర్ రాజు గారు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొత్త వెరైటీ కూడా. ఎస్. ఓకే, స్వీట్ కార్న్ కొబ్బరి హల్వా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్వీట్ కార్న్ కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో మరి కొద్దిగా నెయ్యి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పాలు, బెల్లం తురుము వేసి దగ్గర పడనివ్వాలి. తరువాత యాలకుల పొడి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ కొబ్బరి హల్వా రెడీ.